టుడే టాపిక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎందుకు విఫలమవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, రీజన్ ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా కస్టమర్కు ప్రాపర్ నాలెడ్జ్ మనం ఇవ్వకపోవటం, వాట్సాప్ ద్వారానో ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో లేకపోతే మ్యాజిక్ బ్రిక్స్ లీడ్ రావడం కానీ, పేపర్లో యాడ్ వల్ల కానీ, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ రెఫరెన్స్ కానీ సేల్ ఉండొచ్చు. ఈ కస్టమర్స్ నెంబర్స్ డైరెక్ట్గా కాల్ చేసి ఈ మార్కెటింగ్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, సార్ సండే కార్ పంపిస్తాం, సైట్ చాలా బాగుంటుంది చూడండి, మీకు లంచ్ అరేంజ్ చేస్తాం, కంపెనీ నుంచి కార్ పంపిస్తాం, మీరు ఖచ్చితంగా రావాలి సార్, నచ్చితేనే బుక్ చేసుకోండి సార్, ఏం ఇబ్బంది పెట్టాము సార్ అంటారు. ఇది యాక్చువల్లీ మనం ఫెయిల్ అవ్వడానికి విజిట్ మెయిన్ రీజన్ ఇదే. అసలు నిజంగా కరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్ ఏం చేస్తారంటే, సార్ ఒక 10 నిమిషాలు ఫోన్ ఫ్రీగా కాల్ చేసి, సార్ ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడచ్చు సార్, మీరు ఫ్రీ టైం చెప్పండి సార్ అని చెప్పేసి ఫ్రీ టైం తీసుకొని మాట్లాడాలి. సార్ మా వెంచర్స్ ఇలా ఉన్నాయి, ఇన్ని వెంచర్స్ ఇలా ఉన్నాయి, ఇలా రేట్స్ ఉన్నాయి, ఇలా అప్రూవల్స్ ఉన్నాయి, ఇలా డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్, మీరు ఏం చేస్తారు సార్, జాబా బిజినెస్సా, బేసిక్గా వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది అనేది వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబుల్ కూడా తెలుసుకొని తర్వాత మనం ఒక ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక 10 నిమిషాలు మనకి అనాలిసిస్ చేయగలగాలి. ఓకే ఏంటి అనేది మాట్లాడిన తర్వాత, సార్ ఒకవేళ ఫ్రీ ఉంటే నాకు ఈ వీక్లో 1 డే టైం ఇవ్వండి సార్, అపాయింట్మెంట్ ఇస్తే సార్ నేను వచ్చి మీకు కలుస్తానంటే, చాలామంది ఏంటంటే నా అపాయింట్మెంట్ ఎవరు పట్టించుకోరు, ఇవన్నీ ఫోన్లో మాట్లాడతారు, లక్షల డీల్స్ కోట్లన్నీ కూడా, పెద్దవాళ్ళకైనా చిన్నలకైనా వాల్యూ లేకుండా పోయిన ఎథిక్స్ లేవు. అదే కాల్ చేసి ఆయన చిన్నపాడు 20,000 శాలరీ అనుకో, ఒక 10 lakhs ప్రాడక్ట్ ఉందాం అనుకున్నాడు, కానీ నువ్వు కాల్ చేసి, సార్ మీ అపాయింట్మెంట్ ఇస్తారా సార్, నువ్వు ఫ్రీ టైం చెప్తారా సార్ అని నువ్వు కాల్ చేస్తే, ఆయన నువ్వు మాట అన్నందుకైనా సరే రామ్మని అడ్రస్ టైం ఇస్తాడు. వెళ్ళి కలిసి ఇంకా మేడం ఏం చేస్తారు సార్, పిల్లలు ఏం చేస్తారు అంటే, ఆయన ఫైనాన్షియల్ మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడినప్పుడు టీ కాఫీ ఇస్తారు, ఇవ్వకపోయినా బాధపడద్దు. అయితే అవన్నీ మనం తెలుసుకోవాలి, అప్పుడు కొంచెం ఐడియా వస్తుంది. అప్పుడు కస్టమరు మీకు రాంగ్ కాన్ఫిడెంట్ ఇవ్వడు. అప్పుడు ఫ్యామిలీ విజిట్ పెట్టుకోవాలి మనం. ఫ్యామిలీ విజిట్, ఎవరైతే కుటుంబంలో డిసిషన్ మేకర్ ఉన్నారో వారిని తీసుకొని వస్తే ఖచ్చితంగా డీల్ అవుతుంది. అలా రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఆ వెంచర్లో కొనకపోయినా ఇంకో వెంచర్లో, ఒక ఆ మంత్లో కొనకపోయినా మళ్ళీ ఒక 1 monthలో ఏదో ఒక టైంలో ఆ కస్టమర్ నీ యొక్క వ్యాపారంలో ప్లాట్ కొంటాడు. ఎవరిని మనం కస్టమర్స్ని డిస్క్లోజ్ చేయకూడదు. అప్పుడు సైట్ విజిట్ పెడితే 100% డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? అలా కాకుండా మనము రాంగ్ డిసిషన్ తీసుకోకూడదు. ప్లాట్ బిజినెస్ అనేది ఒక ప్రొఫెషనల్గా చేయాలి, ప్రొఫెషనలైజ్గా, చాలా వెల్ నాలెడ్జ్గా చేయాలి. రెండవది, కస్టమర్కి మనం ఎగ్జాంపుల్ ఉప్పల్ ఉంది, ఎగ్జాంపుల్ సిటీ గుట్ట దగ్గర వెంచర్లు ఉన్నాయి, యాదాద్రి దగ్గర. మనకు ఉప్పల్ నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు చెప్పే 10 నిమిషాల మ్యాటర్ సబ్జెక్టు ఒక 2 గంటలు అయిపోతుంది. తర్వాత ఏముంటుంది, ఏం చెప్పరు. అది కాదు మెయిన్ సర్వీస్. ఇన్ఫోసిస్ ఎక్కడ ఉంది, గట్కేశ్వర దగ్గర. నెక్స్ట్ ఏఎంసీ ఏముంది, బీబీ నగర్లో. తర్వాత భువనగిరిలో ఏమున్నది, యాదాద్రి దగ్గర ఏముంది. అప్పుడు యాదాద్రి దగ్గర నుంచి వెంచర్కి వెళ్తున్న 2-3 kilometers 5 kilometers డిస్టెన్స్లో ఉన్నప్పుడు అప్పుడు కస్టమర్కి అక్కడ అన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే కస్టమర్కి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు గుర్తుంటుంది అన్నమాట. అప్పుడు సైట్ చూపించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డీల్ క్లోజ్ చేయొచ్చు. అందుకనే కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా గౌరవంతో మాట్లాడండి, మర్యాదగా. కస్టమర్ని ఇలా గౌరవిస్తారు. కస్టమర్ ఎప్పుడు కూడా కొన్నిసార్లు మన భాష నచ్చక, మన ఇర్రెగ్యులర్ స్పీకింగ్, ఇర్రెస్పాన్స్గా మాట్లాడిన ఆన్సర్ ఇచ్చినప్పుడు కస్టమర్ వీడియో ప్లాట్ అని చెప్పేసి అక్కడ ఉంటారు వెళ్ళి. అలా కాకుండా మన చేయి జారిపోకుండా, మన చేతిలో శక్తి లోపం లేకుండా కస్టమర్ ఈజ్ గాడ్ అన్నట్టుగా మనం సెట్ చేసుకొని డీల్ చేసుకోవాలి. కస్టమర్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తుండ్రు కాబట్టి కస్టమర్ మనం అడ్వాన్స్గా ఉండి నాలెడ్జ్ తోటి, సబ్జెక్ట్ తోటి, ప్రొఫెషనల్గా, సిస్టమేటిక్గా మనం డీల్ క్లోజ్ చేసుకుంటే కస్టమర్కి ఈజీగా డీల్ అవుతుంది. 100% కూడా నీకు రియల్ ఎస్టేట్ సక్సెస్ అవుతుంది. గాడ్ బ్లెస్ యూ.